వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇదైతే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్కి నేను మా పాపతో చేసే పనులండి. మా పాపతో ఎట్లా ప్యాంపరింగ్ చేస్తాననేది బ్లాగ్ అండి. చాలా హెట్రిక్గా ఉంటుంది. ఆయన్ని పంపించిన తర్వాత చాలా పనులు ఉంటాయండి, పెండింగ్ వర్క్స్. అవన్నీ ఎలా చేసుకుంటాను ఏంటని ఈ బ్లాగ్లో అయితే చూసేయండి. ఇప్పుడైతే మా పాపకైతే జడేస్తున్నాను. ఒక పక్కకి తిప్పవే అంటే ఇంకో పక్కకి తిప్పిద్దండి. పైకి చూస్తారు, కిందకి చూస్తారు. మీ పిల్లలు కూడా అంతేనా? పిల్లలు అంటే ఇలానే ఉంటారులేండి. కాకపోతే ఆ టైంలో కొంచెం విసిగిపోతాం కదా, అలసిపోయినట్టు అవుతుంది కదా. పొద్దున్న నుంచి చేసుకుంటూ వచ్చి ఇంకెప్పుడు రెస్ట్ అని నేనైతే అదే కోరుకుంటాను. ఎప్పుడు అయిపోయింది పని, ఎప్పుడు అయిపోయింది అనేసి. వీళ్ళేమో ఒక పక్కన కూర్చోరండి. ఒక్కొక్కసారి బయటికి వెళ్తా ఉంటుంది, ఇంట్లోకి వస్తుంది, బయటికి వెళ్తుంది. ఏంటో ఎక్కడికైనా వెళ్ళిద్ది అని భయంతో ఇంట్లోనే చూసుకుంటూనే ఉంటాను ఆ పాపనైతే. చూసారా, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. బొట్టు పెట్టమని వస్తే బొట్టు పెట్టాను. అద్దంలోకి వెళ్ళి చూసుకుంటుంది. ఆడపిల్లలందరూ ఇంతే కదా, అద్దంలోకి వెళ్ళి చూసేసుకుంటారు ఫస్ట్ అయితే. ఇక్కడైతే ఉప్మా చేశానండి, ఉప్మా తింటుంది. తినమంటే ఎంత ఇబ్బంది అంటే పిల్లలకి. అదే ఫోన్ చూడమన్నా టీవీ చూడమన్నా ఇష్టంగా చూస్తారు, కానీ తినమంటే మాత్రం అస్సలు తినరు. ఇక్కడైతే ఇంక అన్నీ తినేసిన తర్వాత అంట్లయితే వచ్చాయండి. తనకి టిఫిన్ అయితే అక్కడ ఉంచేసి వచ్చాను. నేనైతే తినిపిస్తూనే ఉంటానండి. తినిపించాలి, తప్పదు, తినిపిస్తాను. ఇంకా ఇక ఈ గిన్నెలు ఇక అలానే ఉండిపోతాయి. ఇంకా కొంచెంసేపు అయితే పడుకుంటానట్టు ఉంటుంది. ఈరోజు గురువారం అండి. ఈ గురువారం వ్లాగ్ ఇదైతే. ఇంకా ఆ రోజు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వీడియో అయితే తీశాను. ఇంకా అప్పటి నుంచి అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు. ఎడిటింగ్ చాలా ప్రాసెస్ ఉందండి దీనికైతే. మామూలుగా డైలీ వ్లాగ్ తీసేటప్పటికైతే అంత అనిపించలేదు. ఇక్కడైతే ఏం చూపించాలి ఏంటి అని అట్లా అనిపించేసింది. ఇవి చూపించడం రైట్ అయినా కాదా అట్లా అనిపించేసింది. అందుకనే ఇంకా సర్లే పెడదాంలే అనేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను. నేను ఏమేమి పనులు చేసుకుంటాను, ఎట్లా గడుస్తుంది డే అనేది అనేసి చూపించాను. ఇక్కడైతే నేను ఉన్న అంట్లయితే మొత్తం తోమేసుకుంటున్నానండి. మీరు కూడా ఇంతేనా? డైలీ ఇట్లనే చేసేసుకుంటారా? పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇట్లనే ఉంటుంది. ఈ ఫోన్ అయితే ఈ మధ్య తీసుకుంటున్నాను కదా, చూడడం అయితే కుదరట్లేదు. ఇంకా టీవీలోనే అదే ఇంకా కార్టూన్స్ చూస్తూ ఉంటుంది. ఏదైనా హేబీసీల్లో అలాంటివి ఉంటాయి కదా, రైమ్స్ లాంటివి పెట్టు, నేను చూస్తానని అంటది. అలా చూసుకుంటూ కూర్చుంటుందండి. దాని వైపు ఇక చూస్తూనే ఉండాల్సిందే. తినమ్మా అని చెప్తూనే ఉండాలి ఆ పిల్లలకి మాత్రము. అసలు తొందర తినరండి. అదే చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తప్పకుండా ఫాస్ట్గా అయిపోతుంది నవ్వడం అయితే. ఈ అన్నం దగ్గరికి వచ్చిన తర్వాత నవ్వులు అని చెప్తూనే ఉంటాను నేనైతే. అసలు నవ్వలదు అలా. ఇంకా తినిపించాల్సిందే, తప్పకుండా పక్కన కూర్చొని తినిపించాల్సిందే. నాకు అప్పటికే టైం అయితే 10 అయిపోయిందండి. పూజ చేసుకోవాలి కదా, గురువారం బాబా గారికి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకని ఇంకా గబగబా పని అంతా చేసేసుకొని దానికి మా హస్బెండ్ కూడా కొంచెం తినిపించారు. ఇంకా టిఫిన్ కూడా లేట్ అయిపోతుందని కొంచెం అయితే తినిపించారు. సర్లే తిన్నది కదా, నేను పని చేసుకొని వచ్చిన తర్వాత పెడదాము, ఇద్దరం కలిసి తిందాంలే అనేసి అనిపించింది. ఎంతైతే అంత తింటుంది, తర్వాత నేను తినిపిస్తానులే అని అనుకున్నాను. ఇంకా ఈ పని అయితే చేసేసుకుంటున్నానండి. చాలా వస్తాయండి గిన్నెలు. అసలు చేసిన వంటలేమో 2, 3 ఉంటాయి, కానీ గిన్నెలు మాత్రం ఇన్ని వచ్చేస్తాయి. అసలు అర్థం కాదు ఎక్కడి నుంచి వస్తాయా ఏంటి అనేసి. ఇప్పుడు స్టవ్ చూసారా, మా హస్బెండ్ టీ అయితే పెట్టారు. కొంచెం టైం ఎక్కువ అయిపోయిందని ఆ రోజు టీ పెట్టమంటే పెట్టారు. స్టవ్ అయితే ఇట్లా చేశారు. ఇంకా సరే అని ఆ స్టవ్ అంతా తుడిచేసుకున్నాను నీట్గా. ఈ మొత్తం అంట్లు కూడా అయిపోయాయండి. ఇంకా నేను స్నానం కూడా చేసి వచ్చాను. ఇంకా పూజ చేసుకుంటున్నాను. ముందు రోజున్న పూలు నిర్మాల్యం చేసేసి ఇప్పుడు పూజ అయితే చేసుకుంటానండి. సింపుల్గానే చేసుకుంటాను. ఎలాంటి మంత్రాలు అలాంటివి ఏం చదువుకొని, కానీ కొంచెం మ్యాండేటరీగా ఉండేటి చదువుకుంటాను అంతే. నేనైతే అమ్మవారిని, కామాక్షి దీపం అమ్మవారిని అయితే మంచిగా అలా బొట్లు పెట్టుకుంటానండి. గంధం రాసి నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఆమెకు అలా రాసి పెట్టిన తర్వాత ఆమెను తీసుకొచ్చుకున్న తర్వాత కూడా ఇంటికి చాలా మంచి జరిగింది. నాకైతే బాగుందండి నా లైఫ్లో అయితే. నేను అసలు వెండిది కొనుక్కోవాలి అనుకున్నాను, ఇంకా కొనలేకపోయాను. ఈ శ్రావణ మాసానికైనా కొనుక్కుంటానో లేదో. వెండి రేటు మాత్రం చాలా రేటు పెరిగిపోయింది కదా, దానివల్ల అట్లా ఉండిపోయింది. నేనైతే 3 ఒత్తులు వేసి వెలిగించుకుంటానండి. దీపానికి తప్పకుండా పూలు పెట్టుకోవాలి. ఒక్క పువ్వైనా పెట్టుకోవాలండి. అట్లా చాలా మంచిది దీపానికి పెట్టుకుంటే. నేనైతే ఇలా అయితే పూజ చేసేసుకుంటానండి.
ఇక ఇప్పుడు లేట్ అయిపోయింది చూసారా, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేసుకుంటేనే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం లేట్ అయితే అండి అలా లేట్ అవుతూనే ఉంటుంది, ఇంకా చెయ్యాలి అనిపించదు మనసులో మాత్రము, అలా అనిపిస్తుంది మైండ్ ఫీలింగ్ కూడా. ఇక్కడైతే నేను ధూపం కూడా ఇచ్చేస్తున్నాను అగరబత్తులతో. ఇలా అయితే గురువారం పూట మంచిగా పూజ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే అక్షింతలు దండం పెట్టేసుకొని అక్షింతలు కూడా వేస్తున్నాను అక్కడ దేవుడి దగ్గర. ఇక్కడ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి అని చెప్పేసుకొని మనము దీపానికి అయితే దండం అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే ప్రసాదం మామిడికాయ పెడుతున్నాను నేనైతే. ఇప్పుడైతే హారతిస్తున్నానండి. నాకు కూడా అంత ఎక్కువైతే రావండి మంత్రాలు అలాంటివి ఏం రావు, నాకు వచ్చిన దాంట్లో సింపుల్గా పూజ చేసుకుంటాను. దేవుడికి అయితే బాబా గారికి హారతి అందరు దేవుడికి ఇచ్చేస్తున్నానండి కలిపి. మీ డే కూడా ఇలానే గడుస్తుందా అండి? అఫ్కోర్స్ గడుస్తుంది, ఇంతే, సంథింగ్ కొంచెం మార్పులు ఉంటాయి అంతే. ఇంకా విసుగు వచ్చేస్తుందండి, పని ఇంకా అదే రొటీన్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా వర్షం పడుతుందండి, వర్షము పడుతున్నప్పుడు బట్టలు తీయడము, అవి వేరే దగ్గర వేయడము, మళ్ళీ ఎండ కొట్టినప్పుడు ఇటువైపు వేయడం, అదే సరిపోతుంది. వర్షం పడడమేమో కానీ పడేది పడదు, ఒక్కొక్కసారి ఎండ కొడుతుంది, ఒక్కొక్కసారి వర్షం అయితే పడుతుంది, అలా ఇబ్బంది అయితే అవుతుంది. వ్లాగ్ అయితే తీయాలనేసి తీసాను, నేను మా పాప ఏం చేస్తామనేసి వీడియో అయితే తీసామండి. చూడండి, బోర్ అయితే కొట్టదు, బాగుంటుంది వీడియో అయితే. ఇక్కడైతే ధూపం కూడా ఇచ్చేస్తున్నాను, ధూపం కడ్డీ వెలిగిచ్చేసి, సాంబ్రాణి కడ్డీ. ఒక్కొక్కటి అయితే మంచి స్మెల్స్ వస్తాయండి, ఇవి ఒక్కొక్కసారి అయితే మంచి స్మెల్స్ రావట్లేదు ధూప్ స్టిక్స్ అనేవి. ఇప్పుడు చూసారా మబ్బు ఎట్లా పట్టేసిందో, వర్షం కూడా లైట్గా పడుతుందంటే ఇంకా తీయబుద్ధి కాలేదు బట్టలైతే, ఇంకా అలా ఉంచేసాను, లైట్గా తుప్పర్లు లాగా పడుతున్నాయి వర్షం అయితే. ఇప్పుడైతే ఉప్మా అయితే ప్లేట్లో పెట్టేసుకున్నానండి. చూసారు కదా ఎంత స్మూత్గా ఉంది ఉప్మా, చాలా బాగుంటుంది. ముందు తీసిన వీడియోలో అయితే ఉందండి. ఇప్పుడు టైం చూడండి, నేను టైం చూపిస్తున్నా, 11 అయింది, కరెక్ట్గా 11 అయిందండి. మా పాపకి టిఫిన్ పెట్టాను, నేను కూడా టిఫిన్ తినేసాను. ఇక్కడ చదువుకుంటావా అంటే వద్దు నేను చదువుకోను అనేసి అంది. సరేలే గోంగూర తెచ్చారు రేపు పప్పుండు అనేసి, సరే ఈ గోంగూర అయితే కట్ చేసి పెట్టేసుకుందామని చెప్పేసి ఇద్దరం కలిసి చేస్తుంటే నేను కట్ చేస్తా అని చెప్పేసి మంచిగా కట్ చేస్తుందండి, నీట్గా చేస్తుంది వర్క్ అయితే, తప్పకుండా నేనేం చేస్తే అది చేస్తుంది. ఇంకా ఇది బెస్ట్ కదా, ఫోన్ చూడకుండా టీవీ చూడకుండా ఇదైతే బెస్ట్ అనేసి ఈ పనులు చేపిస్తూనే ఉంటాను. నా దగ్గరికి వస్తుంది అది చేస్తానమ్మా అనేసి, సరే చేయలే అనేసి అనుకుంటాను, ఇంకా చేపిస్తాను. ఆగం కూడా ఎక్కువే ఉంటుందండి, అది పారేస్తుంది ఇది పారేస్తుంది. నేనేమో అది బాగాలేదు అంటే అది ఆకు మొత్తం పక్కకు పడేసింది, మళ్ళీ దాంట్లో నుంచి చేరుకోవాల్సి వచ్చింది. ఇలానే ఉంటుంది పిల్లలతో. అప్పటి వరకేమో నవ్వు వస్తుంది, తర్వాత ఏమో కొంచెం హెట్రిక్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలా అయితే నేను ఫాస్ట్గా తుంచేసాను ఆకైతే మంచిగా. ఇలా ముందు రోజు ఏం చేయాలి అనుకొని ఏమైనా బెండకాయ లాంటి, దొండకాయలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్స్ ఇవి ఉంటాయి కదండి, అవన్నీ మనం కట్ చేసుకుంటే ముందు రోజుకి లంచ్ బాక్స్కి చాలా ఈజీగా అయిపోతుంది. మనకు కూడా లెగంగానే అవి కట్ చేయాలా, అక్కడంతా టైం వేస్ట్ కాకుండా సింపుల్గా ఉంటుంది మనకి చేసుకోవడానికి కూడా పని. ఒకసారి మీరు అలా చేసి చూడండి, మీకే అర్థమవుతుంది మన పని సులువైందా లేదా. మనకు ఖాళీ ఉంటాం కదా, ఏదో ఒక టైంలో ఖాళీ ఉంటాము, ఆ టైంలో ఇలా చేసుకుంటే బెస్ట్ అండి. ఎవరితోనైనా మాట్లాడుకుంటూ కానీ, టీవీ చూసుకుంటూ కానీ, ఏదైనా వర్క్లో ఇలా చేసేసుకున్నాం అనుకోండి, ముందు రోజుకి ఏం కావాలో అలా చేసేసుకుంటే పని కూడా ఈజీగా సులువుగా ఉంటుంది. మనకి మన పని కూడా సింపుల్గా అయిపోయినట్టు అనిపిస్తుందండి. ఎంత పని చేసినా కూడా కూరగాయలు కోయడంలోనే టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది, మీరు గమనిస్తే మాత్రం తప్పకుండా. ఇక్కడైతే నేను జిప్లో కవర్స్ కూడా మీషోలో తీసుకున్నాను, దాంట్లో అయితే పెట్టేసుకున్నానండి. చాలా బాగున్నాయండి, క్వాలిటీ పరంగా ఆ రేటుకి అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి.
కొన్ని ప్రొడక్ట్స్ అయితే మీషోలో తీసుకున్నాను, కావాలంటే కమెంట్ చేయండి ఒకవేళ రివ్యూ కావాలంటే. కొన్ని ప్రొడక్ట్స్ అయితే బాగున్నాయి, నేను వాడుతున్నాను, బాగానే ఉన్నాయండి, రివ్యూ కూడా ఇస్తాను కావాలంటే. ఇక్కడైతే నేను ఇందాక తోమాను కదా, నేను టిఫిన్ తిని ఆ గోంగూర ఒలిచేసేసరికల్లా ఇవన్నీ ఆరిపోయాయండి, గిన్నెలు తడి మొత్తం ఆరిపోయాయి. ఎందుకంటే వర్షం కూడా పడేటట్టు ఉందనేసి లోపల సదిరేసుకుందామని చెప్పేసి సదిరేసుకుంటున్నాను. మా పాప అయితే అవి తెస్తానమ్మా ఇవి తెస్తాను మంచిగా సదిరేస్తుందిలేండి, దానికి అందినంత వరకే మంచిగా పెట్టింది. దానికి ఇంట్రెస్ట్ లేదనుకోండి, మూడ్ లేకపోతే అసలు ఏ పని చేయదండి, దాని ఇష్టమే ఇష్టం. ఇంకా నేను కూడా వదిలేస్తున్నాను. తేవే అంటే తేదు, మనం చెప్పినప్పుడైతే తేరు, మనం చెప్పనప్పుడైతే అన్ని పనులు చేసేస్తుంది. అలా ఉంటారు పిల్లలు. ఇక్కడ చూసారా నేను ఎంత మంచిగా సదిరేసుకున్నాను. ఇప్పుడైతే అన్నం కూడా తనకి తినిపించలేదండి, ఇంకా పడుకుంది ఇప్పుడైతే ప్రజెంట్. నేనైతే అన్నం తినేసాను, బట్టలు కూడా ఎండే అన్నీ తీసుకొచ్చేసానండి, పక్కకైతే పెట్టేశాను. ఇప్పుడైతే కూర్చొని అన్నం తింటావా అని అడుగుతుంటే తినను అని చెప్తుంది. ఇంకా అన్నం తిను అనేసి కలిపి అనంది. స్పూన్ ఏమందండి, స్పూన్ వేసాను, కలిపిచ్చాను. తినమంటే తిందు, అటు ఇటు తిరుగుతూనే ఉంటుందండి. నేను తినిపిస్తేనే అక్కడ కూర్చుంటుంది కదా, వద్దు ఆమెకి తినిపియద్దు, ఇంకా అలా ఏమని చెప్పి ఏటో వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తుంది. ఇక్కడైతే నేను బట్టలు కూడా మడత పెట్టేశాను కదండి, అవన్నీ ఎక్కడ పెట్టేసుకుంటున్నాను. అక్కడ పెట్టేపోతే అక్కడే ఉంచేసాను అనుకోండి, అవన్నీ ఓపెన్ చేస్తుందండి. ఇప్పుడు మడత పెట్టిన అన్నీ తీసిద్ది, మళ్ళీ ఆడిద్ది, ఇదంతా ఎందుకు బాధ అనేసి అప్పటికప్పుడు చేసేసుకొని దాన్ని తర్వాత చూసేసుకుంటాను దాని పని మాత్రం. ఇలా ఉంటుంది మా ఇంట్లో మా పాప పని అయితే. చూసారా అండి, తప్పకుండా తినిపించాల్సిందే అండి, తినదు. పడుకొని లేచి 3:30 అయింది ఇప్పుడు టైం అయితే, అప్పుడు తింటుంది అన్నం అయితే. నాకు ఆవు పెట్టు అంటుంది, ఆవు పెట్టాల్సిందే ఆమెకి, ఏది అడుగుతుంది. చూసారా అండి, నోట్లో అన్నం ముద్ద పెట్టేసుకుని అలానే ఉండిపోతుంది కానీ నవ్వలదు, అందుకనే కోపం వస్తుంది. నవ్వులవే అని చెప్తే నవ్వులు అనగా నవ్వులుతుంది మా పాప అయితే. ఇలా జరుగుతూ ఉంటుందండి. ఇంకా చదువుకుంటావా యాక్టివిటీకి ఏంలాగా ఆడిపియడం అవన్నీ చేస్తూ ఉంటాను. మొన్న రీసెంట్గా అయితే మీషోలో బుక్ అయితే తీసేసుకున్నానండి, యాక్టివిటీ బుక్ చాలా బాగుంది, గేమ్ కూడా బాగుంది, కలర్స్ చెప్తుందండి, అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. ఫ్యాన్ లేకపోతే ఉంటుందంట, వెళ్ళిపోతుందంట. ఇలా అయితే మంచిగా చెప్తూ ఉంటుందండి, మధ్య మధ్యలో అన్నం తినిపిస్తూ ఉంటాను. తనకి కలర్స్ ఇవి షేడ్స్ అవన్నీ వచ్చండి, వేసేసుకుంటుంది, ఫాస్ట్గా అయితే చేసుకుంటుంది. ఆడుకోమంటే ఆడుకుంటుందండి. ఇలా ఆడిపిస్తూ అన్నం తినిపిస్తున్నాను, నా పని కూడా అయిపోయింది కాబట్టి ఇలా చేసుకుంటానండి. పాపతో అయితే కూర్చుంటాను కాసేపు. నేనైతే పడుకోలేదు, ఆఫ్టర్నూన్ అదైతే పడుకొని లేచింది కదా, సర్లే పోనీలే ఎందుకు నేను పడుకోవడం అని చెప్పేసి దాంతో ఆడిపిస్తున్నానండి. నేను చెప్పిన కలర్ వేయమంటే వేస్తుంది, అప్పటికే ఫ్యాన్ సౌండ్ బాగా నాయిస్ ఎక్కువ వచ్చేసిందండి. సర్లే ఎందుకులే అనేసి నేను దాని వాయిస్ అయితే పెట్టలేదు. మేము ఇట్లా చేసేసుకుంటాను. ఈసారి అయితే తప్పకుండా మా పాప స్టడీ గురించి నేనైతే వీడియో తీస్తాను, తను చేసే యాక్టివిటీస్ గురించి మంచిగా దానికి వచ్చినవన్నీ చేసేస్తుంది పర్ఫెక్ట్గా.
నేను అక్కడ కలర్ షేపు అది చెప్తుంటే వేస్తుంది. మీ పిల్లలతో కూడా ఇలానే ఉంటుందా అండి? ఇంకా ఇదొక్కటే కొన్నాను యాక్టివిటీ దాంట్లో. ఇంకా నాకు వేరే అంత అనిపించలేదండి. ఇంకా సర్లే ఇది కొంచెం షేప్స్ కదా నేర్చుకుంటుంది కదా అన్నట్టుగా ఇదైతే తీసుకున్నాను నేనైతే. మధ్యలో ఏబీసీలు రాపియడము అవి కొన్ని చాలా బట్టికి వచ్చేసాయి. ఏబీసీలు చెప్తుంటే రాస్తుంది. 1 2 3లు కూడా వచ్చండి చెప్పడం అయితే చెప్పిద్ది. ఏబీసీలు కూడా ఒక 25 30 దాకా చెప్తుంది మనం మధ్య మధ్యలో చెప్తూ ఉంటే. ఇక్కడ చూసారా 365 మెగా యాక్టివిటీస్ బుక్ అనేది తీసుకున్నాను మీషోలో. నాకు 270 అలా పడిందండి. చాలా బెస్ట్ బుక్ అండి, నేను చెప్తున్నాను. పిల్లలు ఒక ఫస్ట్ క్లాస్ వరకు, ఫస్ట్ సెకండ్ క్లాస్ వరకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. వాళ్ళ ఎగ్జామ్స్లో రాస్తారు కదా, అలా వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. చూసే కొలది మనం చెప్పే దాన్ని బట్టి కూడా చేసుకుంటూ ఉంటారు యాక్టివిటీ అనేది. మా పాప అయితే మంచిగా చేసేస్తుందండి. ఇక్కడ మదర్ అండ్ డాటర్ది ఇచ్చారు. మా పాప ఎక్కడుందో ఏంటనేది కూడా డ్రా చేస్తూ ఉంటుంది. ఇలా అయితే నేను యాక్టివిటీ గేమ్ కూడా ఆడిస్తానండి. ఊకే ఆ ఏబీసీలు బుక్ అయ్యే చదివించడం వల్ల కూడా పిల్లలకి మైండ్ అనేది ఇదిగా ఉంటుంది. వాళ్ళకు కూడా కొంచెం కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు కదా. మనం నేర్పిస్తూ ఉన్నామంటే ఆ సర్కిల్ రౌండ్ గీయాలి, దానికి రైట్ క్లిక్ చేయాలి అన్నట్టుగా నేర్పిస్తూ ఉంటాయి. బిగ్ స్మాల్ థిక్ థిన్ అవన్నీ ప్రతి ఒక్కటి ఇప్పుడే ఉంటాయని కాదు. మా పాప అయితే ఇప్పుడు ఎల్కేజీ అండి, అంతేకాని పెద్ద క్లాస్ ఏం కాదు మా పాప. ఇంకా వేయలేదు స్కూల్లో కూడా, వేసాము. ఇంకా జూన్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. అట్లా ఇప్పటి నుంచే మనం కొంచెం వాళ్ళు వచ్చు కాబట్టి, వేరే వచ్చు కాబట్టి దీంట్లోకి వెళ్ళాను. ఒకవేళ అవి రాకపోతే అయ్యే చెప్పండి, కొంచెం ఇవి కూడా చూపిస్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే కొంచెం నేర్చుకోగలుగుతారు. డ్రాయింగ్ వేయడం కానీ, పెన్సిల్స్ ఇవ్వడం కానీ, కలర్స్ చూపించడం కానీ, ప్రతి ఒక్కటి మనం తినేది ఇప్పుడు బనానా ఉంటుంది, అది ఏ కలర్ అట్లా అడుగుతూ ఉంటే వాళ్ళకి మైండ్లో అనేది ఫీడ్ అయి ఉంటుంది. ఇంకా వాళ్ళకి అది గుర్తొస్తుంది అనమాట. ఇప్పుడు నేను బ్లాక్ అన్నాను, బ్లాక్ అంటే వాళ్ళు ఎమ్మటే చెప్పలేరు కదా బ్లాక్ కలర్ అని. హెయిర్ ఏ కలర్ అట్లా మనం ఏదో ఒక రకంగా వాళ్ళతో చెప్పియచ్చు. మనం అలా ప్రాక్టీస్ చేపిస్తే చాలా బాగుంటుందండి. చాలా చాలా సింపుల్గా నేర్చుకుంటారు పిల్లలు కూడా. వాళ్ళకు కూడా తర్వాత ఇబ్బంది ఉండదు. ఇక్కడ చూసారా సర్కిల్ అనేది ఎక్కడ గీయాలనేది వాళ్ళకి తెలియట్లేదు. మనం చెప్పచ్చు, వాళ్ళది ఏ షేప్ అని అడిగితే వాళ్ళు చెప్పినప్పుడు సర్కిల్కి రౌండ్ గీయమ్మా అన్నప్పుడు గీసేస్తారు వాళ్ళు. అట్లా వాళ్ళకి ఎక్కడ ఇంకా అప్పుడే కాదు కదండి ఏజ్ బట్టి నేర్పించుకోవాలి. అందులో ఉన్నాయి. కాకపోతే మా పాపకి ఇవి షేప్స్ అన్నీ వచ్చు కాబట్టి నేనైతే చెప్తున్నాను అంతే. మళ్ళీ మనం ఇట్లా రఫ్ చేసుకోవచ్చు కదండి, ఎరేజర్ చేసేసి మళ్ళీ నేర్పించచ్చు. ఇప్పుడు సమ్మర్ హాలిడేసే కదా, ఈ బుక్ చాలా బాగా యూజ్ అవుతుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే. తప్పకుండా తీసుకోండి, నేనైతే తప్పకుండా రికమెండ్ చేస్తాను. నేను చూసి ఆలోచించి మాత్రం ఈ బుక్ అయితే తీసుకున్నాను. మనకి మ్యాచ్ ద లెటర్స్ అని అంటారు, మ్యాచ్ ద నెంబర్స్ అంటారు, డ్రా చేయమంటారు, నెంబర్స్ని కౌంటింగ్ చేయమంటారు. చాలా యాక్టివిటీస్ ఉంటాయండి ఈ బుక్లో. మాత్రం చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఈ బుక్లో ఉంది. తప్పకుండా మీరు ఈ వీడియో చూసినట్టయితే తప్పకుండా ఈ బుక్ని పర్చేస్ చేయండి. చాలా బాగా పిల్లలకి యూజ్ అవుతుంది. ఊకే ఫోన్ చూడకుండా, టీవీ చూడకుండా ఇలా అయితే యాక్టివిటీ గేమ్లో అయితే పడిపోతారు పిల్లలు. వాళ్ళకు కూడా వాళ్ళంతటి వాళ్ళ బుక్ తీసేసుకొని నేను ఇది చెయ్యాలి అన్నట్టుగా వచ్చేస్తుంది మైండ్లోకి. ఏదో ఒకటి రాసుకోవడం, వాళ్ళని వదిలేసామనుకోండి కొంచెం మనకి పని లేనప్పుడు మనం చెప్పచ్చు. మనం పని ఉన్నప్పుడు వాళ్ళకి బుక్ ఇస్తే డ్రాయింగ్ వేసుకోవడమో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు కదా, అందుకోసమే. ఇట్లా అయితే మా పాపతో యాక్టివిటీ అనేది చేపిస్తూ ఉంటానండి. మీరు కూడా తీసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడే స్కూల్స్ అనేవి ఓపెన్ చేయరు కదా, ఇంకొన్ని డేస్ టైం అయితే ఉంది కదా. వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకోవడము, ఎండలో తిరగడం అవన్నీ కూడా మానేస్తారు. కొంచెం ఆడుకొని ఇచ్చినా కూడా పర్లేదండి, ఒక్కొక్కసారైనా చదువుకుంటారు కదా పిల్లలు అనేది, అంతే. అస్సలు మర్చిపోకుండా కొంచెం చదువుకోవడం కూడా చాలా మంచిదే కదా ఉద్దేశం. అట్లా అవి ఎక్కడ చూపిస్తూ ఉంటారండి వాళ్ళు చెప్పినట్టుగా. మనము స్మాలా బిగ్గా అది ఏంటి మిడిల్ వన్నా అవన్నీ మనం నేర్పించచ్చు. పిల్లలకి కూడా అవగాహన వస్తూ ఉంటుంది, వాళ్ళకు కూడా గుర్తొస్తుందండి యాక్టివిటీ గేమ్స్ అప్పుడు ఇచ్చినప్పుడు కానీ, ఎగ్జామ్లో కానీ ఏదైనా చెప్పినప్పుడు కూడా మనం నేర్పించినవి అలాంటి టైంలో గుర్తొస్తాయి బాగా.
కానీ ఎక్స్ప్లెయిన్ మాత్రం బాగా చెయ్యాలి. ఇది ఇలా బిగ్ అంటే ఇంత పెద్దగా ఉంటుంది, థిక్ అంటే ఇలా అలా చెప్పుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఉన్నదే మనం చెప్తే మాత్రం పిల్లలకైతే అర్థం కాదండి. మెయిన్ ఎక్స్ప్లెనేషన్స్లోనే ఉంటుంది పిల్లలకి. జస్ట్ అట్లా మనం చెప్పి వదిలేస్తే కాదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఇట్లా చేసుకోవాలమ్మా అని చెప్పేసి. ఇక్కడ క్లైమేట్ అయితే సాయంత్రం చాలా బాగుందండి. నేను క్లిప్ ఇంకా కట్ చేద్దాం అనుకున్నాను కానీ సాయంత్రం వ్యూ చాలా బాగుందని ఒకసారి అయితే తీసానండి. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. నా వీడియోస్ నచ్చుతున్నాయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.